అసలు మనకి మనిషిగా బతకడానికి, సంతృప్తి బతకడానికి, ఆనందంగా బతకడానికి చాలా పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ మ్యాథ్స్, సైన్స్ ఇట్లాంటివి అవసరం లేదు. ఇంగిత జ్ఞానం ఉంటే సరిపోతుంది, కామన్ సెన్స్. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక చిన్న స్టోరీ. ఒక కార్ల కంపెనీ ఓనరు ది బెస్ట్ ఇంజనీర్ని పిలిచి అసలు ఈ కంట్రీలోనే టాప్ మోడల్ ఒకటి తయారు చేయమని చెప్పినాడు. ఆయన ఒక 3 months టైం తీసుకొని ఆల్మోస్ట్ ఆ షెడ్లోనే రాత్రింబగళ్ళు గడిపి ఒక బ్యూటిఫుల్ మంచి కార్ని తయారు చేస్తున్నారు. ఒక అందమైన మంచి అన్ని టాప్ ఎండ్ కార్ని తయారు చేస్తున్నారు. అన్ని సేఫ్టీ 5 star రేటింగ్ ఉన్న కార్ని తయారు చేస్తున్నాడు. అంతే. ఆ రోజు కార్ని బయటకు తీసుకురావాలి, వచ్చి ఓనర్కి చూపించినాడు. సో అందరూ స్వీట్స్ పంచుకున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ ఉందో దాని నుంచి కార్ని బయటకు తీయాలన్నట్టు. సో ఫస్ట్ డ్రైవ్ ఓనర్ ఎక్కినాడు, డ్రైవ్ చేసింది బయటకు తీసుకొద్దామని చెప్పి. కానీ కొంచెం మూవ్ అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే, ఏదైతే ముందర ఎంట్రన్స్ షట్టర్ ఉందో అది తక్కువ హైట్ ఉంది. కారు పాస్ అవ్వడానికి ఒక్క 1 centimeter అంత అడ్డొస్తుంది. ఒక 1 centimeter గ్యాప్ ఉంటే కారు ఈజీగా పాస్ అయ్యేది. అట్లనే బలవంతంగా పాస్ చేస్తే ఖచ్చితంగా పైన లేయర్ అంతా పోతుంది, స్క్రాచ్ అయిపోతుంది అట్లే. సో ఎలా అక్కడ ఆగి ఉంది అన్నట్టు. సో అక్కడున్న పెయింటరు వాళ్ళందరూ అంటారు, సార్ నేను మళ్ళీ రీపెయింటింగ్ చేసేస్తాను, మీరు రాసుకుంటూ వెళ్ళండి, దాన్ని ఆ డెంట్ని మనం ఇమ్మీడియట్గా ఒక 1/2 hourలో సెట్ చేసేయచ్చు మళ్ళీ. అంటే కొత్త కారు అంటే సెంటిమెంట్ ఉంటుంది ఎవరికైనా. కానీ కొత్త కారు ఎవరికైనా ఎలా అనిపిస్తుంది, అప్పటికప్పుడే అంటే బయటకు తీసిన వెంటనే మళ్ళీ పెయింటింగ్ చేయాలంటే ఆయనకి మనసు ఒప్పుకోదు. సో తయారు చేసిన ఇంజనీర్ అంటారు, సార్ రీపెయింటింగ్ అదంతా నాకు కూడా మంచిగా అనిపించదు, బాగుండదు, ఇంత కష్టపడి తయారు చేసినాము, కింద ఒక 1 centimeter లేయర్ని తీసేద్దాము, లేదంటే ఆ షట్టర్ని కంప్లీట్గా రిమూవ్ చేద్దాము అని చెప్పి. శుభమా అని చెప్పి మంచి కారు తయారు చేసినామని ఆనందంలో ఉంటే వీళ్ళేమో రిపేర్ వర్క్స్ చేయడము, తవ్వడము, ఒక డోర్లు పగలగొట్టడము, ఇవన్నీ ఆయనకి మంచి శకునాలు అని అనిపించవు. సో కొంచెం బాధపడుతూ అంటాడు. అక్కడ పనిచేస్తున్న వాచ్మెన్ వచ్చి, సార్ మీరేమనుకోకపోతే నాదొక చిన్న సలహా అని భయంగానే చెప్తాడు. ఏంటి చెప్పు, పర్లేదు, అసలు మేము ఇంత తలలు బిక్కుంటున్నాము, తలలు పట్టుకుంటున్నాము, అంటే పెద్ద పెద్ద మేధావులు వీళ్ళందరూ, ఏం చేయాలని ఆలోచిస్తున్నాము, ఈయన వాచ్మెన్ ఏంటి మధ్యలో ఏం చెప్పగలడు అని అనుకుంటా అంటారు. సార్ ఏదైనా యూజువల్గా కారు 4 to 6 meters లెంత్ ఉంటుంది కదా, 4 to 6 meters లెంత్, గాలి తక్కువగా ఉండి ఆ రిమ్ మీద ప్రయాణం చేస్తే అంత నష్టమే ఉండదు. సార్ గాలి పూర్తిగా తీసేయండి, జస్ట్ షట్టర్ నుంచి బయటకు వచ్చేంత వరకు, తర్వాత గాలి నింపుకోండి అని చెప్తాడు. సో సూపర్ ఐడియా అని అనిపిస్తుంది అందరికి కూడా, అది ప్రాక్టికల్ కూడా పాసిబుల్ అవుతుంది. సో అంటే పెద్ద పెద్ద కాంప్లికేటెడ్ థియరీస్ చదివిన వాళ్ళు, బాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, బాగా ధనం ఉన్న వాళ్ళే లైఫ్లో ఆనందంగా బతుకుతారు. అలా ఏమి ఉండదు. మనిషిగా బతకడానికి సంతృప్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంగిత జ్ఞానం, కామన్గా మన పరిసరాల్లో జరిగే వాటిని అబ్జర్వ్ చేసే కెపాసిటీ ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. అది ఇంగిత జ్ఞానం అంటారు, అది కామన్ సెన్స్ ఇంగ్లీష్లో. అది మనకి ల్యాకింగ్ ఉంది. మన చదువు మనకి సుఖాన్ని ఇస్తుంది, అరగెన్స్ని ఇస్తుంది, నాలెడ్జ్ని ఇస్తుంది, కానీ జ్ఞానాన్ని ఇస్తలేదు. సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు మన ఇంట్లో పెద్దవాళ్ళు చదువుకోకపోవచ్చు, వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించుకోకపోవచ్చు, కానీ మనం సంతృప్తిగా ఆనందంగా బతకడానికి వాళ్ళందరూ ఈ వాచ్మెన్ ఎలా హెల్ప్ అయ్యాడో అలా హెల్ప్ అవుతారు. కాబట్టి డింక్ కల్చర్ అట్లాంటి వాటికి మనం అందరం దూరంగా ఉంటే మంచిది. మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి, అది మన సంస్కృతి. ప్రపంచం మొత్తానికి మనం నేర్పించి ఈ రోజున మనం డింక్ కల్చర్ వైపు వెళ్ళడం అనేది చాలా తప్పు. థ్యాంక్ యూ.